మీది తినాలి మాది తినాలి. హలో వైజాగ్, శివ కిచెన్ వరల్డ్ అదర్హో యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్. ఈ రోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? మట్టి కుండలో పీతల పులుసు అండి, అది కూడా తెనాలి స్టైల్లో. ఈ రోజు ఆ కొత్త రెసిపీని మనకి పరిచయం చేయడానికి వచ్చేస్తున్నారు రమ్య గారు. వెల్కమ్ రమ్య గారు. హాయ్ శివ గారు. హాయ్ అండి. ఇది తెనాలి కదా? అవును, చూస్తుంటేనే తెలిసిపోతుందండి. ఒక్కసారి మా ప్రేక్షకులకి మీ సెలవు చెప్పేసండి. హాయ్ అండి, నేను మీ తెనాలి పిల్ల రమ్య. నేను పుట్టి పెరిగిందంతా తెనాలిలోనే, ఇప్పుడు వైజాగ్ లో వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే మట్టి కుండలో పీతల పులుసు ఎలా చేయాలో, అది కూడా తెనాలి స్టైల్లో నేను మీకు చూపించబోతున్నాను. ఆహా, తను చెబుతుంటేనే అబ్బాబ్బా ఎంతగానం చేస్తే అంతగానం తినేయాలనిపిస్తుందండి. తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఏం కావాలో ఒకసారి చెప్పేసాను ప్రేక్షకులకి. ఫస్ట్ ఏంటంటే ఈ పీతల్ని సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా చిన్న పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నవి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, దాల్చిన చెక్క, ఒక లవంగం ముగ్గలు 3. సో లాస్ట్ గా కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే చింతపండు పులుసు. అది ఒక బిగ్ సైజ్ లెమన్ అంతా తీసుకోవాలి. మరి కావాల్సిన ఐటమ్స్ అన్న రమ్య గారు చెప్పారు. రమ్య గారు మరి స్టార్ట్ చేసేద్దామా వంటమని? తప్పకుండా శివ గారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ పీతలు అనేది ఆవిరి పట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి. ఓకే, తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు, ఎక్కువ కాదు. తర్వాత కొంచెం పసుపు కూడా చిటికెడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి స్పూన్ తో ఇలా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes వరకు. అది ఉడికేలోపు మీరు అసలు ఈ కర్రీ ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారు? ఫస్ట్ టైం నేను వింటర్ సీజన్ లో తిన్నానండి. ఓకే, బాగా జలుబు చేసినప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు పీతల పులుసు. సో ఆ వర్షానికి ఏంటంటే కఫ్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి ఏమున్నా కానీ పీతల పులుసు తింటే వెంటనే పోతాయి, రిలీఫ్ ఉంటదని. అవునా? సీజన్ లో కూడా చాలా మంచి ఫుడ్ అనమాట ఇది. శివగారు, పీతలు ఉడికేయాలి ఒకసారి చూద్దామా? ఓకే, చూసేద్దాం. ఉడికిపోయాయండి. ఓకే, ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, డెఫినెట్లీ. ఫస్ట్ మట్టి పాత్ర తీసుకున్నాము. సో సెకండ్ ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత మోతాదులో వేసుకోవాలి? ఆయిల్ మాత్రం ఒక 5 tablespoon వరకు వేసుకోవాలి. నాన్ వెజ్ కి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటేనే అంత టేస్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఫస్ట్ మనం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. షుగర్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ అవి వేసుకొని స్టార్ట్ చేద్దామా ఇంకా కర్రీ? ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత మోతాదులో వేసుకోవాలి? ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి పెద్దదైతే. చిన్నదైతే కనుక ఒకటి సరిపోతుంది. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అవి కట్ చేసి వేసుకోవాలి. చీలికలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, చిన్న టేబుల్ స్పూన్. వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు అలా వేయించుకుంటూ ఉండాలి. ఇది ఒకసారి వేగాక మనం నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇంట్లో మీరు ఎప్పుడు చేస్తుంటారు? ప్రతి జూన్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు చేస్తూనే ఉంటామండి. మొత్తం వింటర్ సీజన్ అన్న కోల్డ్ సీజన్ కదా. ఎప్పుడు వర్షం పడితే అప్పుడు. ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారు? మమ్మీ, డాడీ, మీరు? నేనే ఎక్కువ ఇష్టంగా తింటాను. ఆ తర్వాత మా డాడీ ఎక్కువ ఇష్టంగా తింటారు. ఓకే, అసలు ఈ వంట ఎలా నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ వంట వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎక్కువ. ఆ తర్వాత మా మమ్మీ చేసి పెడుతూ ఉండేది కొంచెం హెల్త్ బాగున్నప్పుడు, గొంతు నొప్పి అప్పుడు. సో ఆ పీతల పులుసుకి ఏంటంటే మనకి ఏమన్నా గొంతులో కప్పం కానీ అలా చేరినా కానీ వెంటనే తగ్గిపోతుంది అనమాట. ఎట్లా మట్టి కొండలో చేసేవారా లేదంటే? మట్టి కొండలోనే. మట్టి కొండలోనే. ఇంటి దగ్గర కాబట్టి అవైలబుల్ కర్రలు పోయి ఉంటాయి కాబట్టి కర్రలు పోయి మీద చేసేవాళ్ళం. మట్టి కుండలో చేస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది.
ఆ తర్వాత ఒక 3 లవంగాలు దాల్చిన చెక్క వేయాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి తురుము వేసుకోవాలి. ఓకే, ముందుగానే దాన్ని దంచుకోవాలి లేదంటే మిక్సీ పెట్టి వేయించుకోవాలి? అది మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మనం మట్టి మూకుల్లో చేస్తున్నాం కాబట్టి పాత స్టైల్లో తురుము చేసుకొని పెట్టుకోవాలి. దీనివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. అవును, కొంచెం వెల్లుల్లి ఏంటంటే పంట కింద పడితే చాలా మంది నాన్ వెజ్ లోకి ఇష్టపడతారు కదా పులుసులోకి. అవును. సో అందుకని మనం తురుముకున్నాం. ఇది ఒక 2 minutes అలా వేయించుకుంటూ ఉండాలి ఆయిల్లో. ఓకే, అవన్నీ వేసిన తర్వాత 2 minutes వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిలో ఉడకబెట్టి సైడ్ పెట్టుకున్నాం కదా. అవునండి. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏంటంటే మనం ఆ పేస్ట్ అంతా వేసేసాక, ఆనియన్ పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఈ పీతలు ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఎగరనిస్తాము. ఓకే, అంటే ఇది తీసింది ఏదో ఉడకబెట్టిందో సైడ్ పెట్టేసి దాన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ఇవన్నీ మనం వేసుకున్నాక పీతలు వేసి ఇందులో ఒక 5 to 10 minutes లిడ్ పెట్టేసి వదిలేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా పీతలకి బాగా పడుతుంది. ఇంకేంటండి శివ గారు, అసలు మీరేం చేస్తారు చెప్పలేదు? యాక్చువల్లీ నేనైతే హౌసింగ్ లోన్ సంబంధించిన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వర్క్ చేస్తాను. ఓకే. బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, ఫ్లాట్స్ లోన్స్ అంటే మెయిన్ బిజినెస్ అనేది. దానికి జనాలు డబ్బులు ఇస్తున్నారు లోన్స్. అంతే, మీకు శాలరీ మీకు ఇన్కమ్ ఉంటే మీకు డిఫరెంట్ గా మేము ప్రొవైడ్ చేస్తాం లోన్. మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు కదండి శివ గారు. రెస్టారెంట్ అదే ఇది అందుకోసమే స్టార్ట్ చేసాం. ఓకే. బాగా సక్సెస్ అయితే వైజాగ్ పెద్ద రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే. ఇలాంటి తెనాల నుంచి ఒకరు, రాజమండ్రి నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు తీసుకొచ్చి అన్ని స్పెషల్ రెసిపీస్ అన్ని మీ రెస్టారెంట్ లో ఉంటాయి కాబట్టి కోసం అని చెప్పేసి ముందుగానే ఒక ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో అందరం తీసుకొచ్చేసి చేసిన రెసిపీలు అందరి తీసుకొస్తున్నారు అనమాట బయట. డెఫినెట్లీ. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం టమాటోస్ పేస్ట్ వేసి ఆ పేస్ట్ వేసుకుంటున్నాం. లైట్ గా దంచుకున్నది అది. దంచుకున్నది ఇప్పుడు లైట్ గా వేసుకోవాలి. అదే మనకి ఎంత మోతాదులో కావాలంటే అంత వేసుకోవాలి. డెఫినెట్ గా ఒక 5 పెద్ద పీతలకి అయితే ఒక 1 పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఒక 2 టమాటోస్, ఒక 2 పచ్చిమిర్చి. గారు చెప్పండి. ఆనియన్స్ అవి వేగిపోయాయండి. పేస్ట్ కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దాల్చిన చెక్క ఒకటి. ఓకే, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక హాఫ్ టొమాటో కొంచెం స్క్వీజ్ చేసుకొని చేతితో అలా పిసికేసుకొని వేసుకోవాలి. ఓకే, మీరు ముందుగానే దాన్ని ఉంచుకున్నారు దాంట్లో. అవును. దాన్ని వేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం ధనియాల పౌడర్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్. ఓకే. తర్వాత జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, తర్వాత జీలకర్ర ఈ 2 వేసాక కొంచెం బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఓకే శివ గారు, మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆవిరి పట్టేసి. ఇంకా మిక్స్ అయినట్టుంది. ఇప్పుడు ఇలా ధనియాలు, జీలకర్ర బాగా స్మెల్ వస్తాయి అనమాట మనం లిడ్ తీయగానే. అవును, చూస్తుంటే తెలుస్తుంది బాగా మిక్స్ అయినట్టుంది. అవునండి. ఓకే శివ గారు, బాగా కలిసిపోయండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే పీతలు ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. పీతలు వేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న పీతలను ఒక్కొక్కటిగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా బాగా కలిసే వరకు ముక్క చెదిరిపోకుండా తిప్పుకోవాలండి. మనం ఉడకబెట్టిన ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని దాంట్లో వేసుకొని గ్రేవీ మొత్తం అన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి. అవునండి. అసలు మనం కర్రీ చేసుకుంటున్నాం కదా. అవునండి. ఏంటో తింటే బాగుంటది? రైస్ తో బాగుంటదా, లేదంటే బిర్యానీతో బాగుంటదా, రోటీతో బాగుంటదా? యాక్చువల్ గా పీతల పులుసు అనేది వైట్ రైస్ తోనే తినాలి. వైట్ రైస్ తోనే తినాలి. అవును, బిర్యానీతో తింటే మీకు ఫ్లేవర్ తెలియదు కదా. ఓకే. సో దీని స్పెషాలిటీ ఏంటంటే వైట్ రైస్ తోనే పీతల పులుసు తినాలి. వైట్ రైస్ తో మాత్రమే పీతల పులుసు తినాలి. అవును. ఇదేంటంటే మనం లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes బాగా ఉడికించుకోవాలి. ఆ మసాలా అవన్నీ పీతలకి పట్టాలి కదా. సో ఒక 5 minutes మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే నెక్స్ట్ మనం చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు, అది చింతపండు పులుసు ఎంత మాత్రంలో వేసుకోవాలి? ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంటే పెద్ద సైజ్ నిమ్మకాయతో వేసుకోవాలి. ఓకే శివ, ఒకసారి చూసుకుందాం. తీయండి. ఓకే, ఒకసారి కలుపుకుందాం అండి.
బాగా మగ్గినట్టుంది మొత్తం. అవునండి. గ్రేవీ మొత్తం బాగా పట్టింది. ఆహా, పొగలు బొమ్మతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం కూడా అదే ఎంత మోతాదులో వేసుకోవాలి? ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నామండి. ఎవరు ఎంత తినగలుగుతారో అంత మాత్రమే వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 2.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి శివ గారు. ఓకే. ఏంటంటే చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. ఓకే, చింతపండు పులుసు అనేది అది ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి? అంటే అది చింతపండు పిక్క కాదు, ఓన్లీ వాటర్, చింతపండు వాటర్. అది ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకొని నానబెట్టేసుకుంటే మనకి ఆ వాటర్ అనేది సరిపోతుందండి. ఒక 1/2 ml, 250 ml. ఓకే శివ గారు, ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. చాలా చిన్నది. మిరియాల పొడి దేనికోసం వేస్తారు? లాస్ట్ లో కొంచెం మనం పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు కదండి. ఓకే, ఓకే. సో మిరియాలతో కూడా కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక 2 minutes లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, మళ్ళీ 2 minutes లిడ్ పెట్టేసుకుందాం. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే. ఓకే. ఓకే శివ్ గారు, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అమ్ముతున్నాయి కర్రీ. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం ఫ్లేవర్ కోసం. ఓకే, ఫైనల్ దించే ముందు కొత్తిమీర అనేది వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇంకా దింపేసుకోవడమే శివ్ గారు. ఫైనల్ గా పీతల కర్రీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు వివాహ భోజనం స్టైల్లో మొత్తాన్ని ఆరగించవచ్చు, ఒక పట్టు పట్టచ్చు. శివ గారు, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చూసేస్తారా? డెఫినెట్ గా అండి. ఆహా, ఆ కమ్మటి వాసన చూసారా? శివ గారు, ఇప్పుడు మరి వైట్ రైస్ తో మా పీతల పులుసు టేస్ట్ చేసేస్తారా? డెఫినెట్గా. మీరు ఎంత వేరం పెడితే అంత వేరం తినేద్దామని బయటికి చెప్పలేకపోతున్నాను, కానీ అంత ఆతృత తొందరగా ఉంది. మీకు ఆనందంలో మాటలు కూడా రావట్లేదండి. అంటే తినేయాలనే ఆ తొందరలో మాటలు కూడా రావట్లేదు. చాలా సూపర్ చాలా సూపర్ ఉందండి. గ్రేవీ అయితే చాలా బాగుంది. ముక్క కూడా ఒకసారి టేస్ట్ చూసేద్దాం. కుక్ అయితే సూపర్ గా ఉడికిందండి, చాలా బాగుంది. ఇంత చక్కటి రెసిపీని మాకు, మా వ్యూవర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య గారండి. థ్యాంక్ యూ సార్. అలాగే శివ కిచెన్ వరల్డ్ అనే పేజ్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో జరిగే మీకు తెలిసిన స్పెషల్ వంటల్ని ఇక్కడ నాలాగే వచ్చి మీరు పర్ఫామ్ చేయాలనుకుంటే కామెంట్ లో ఐల్ డూ ఇట్ కామెంట్ అని కామెంట్ చేయండి. ఇలా డిఫరెంట్ గా ఏదైనా మీరు ఐటమ్ చేయాలనుకుంటున్నారా? అయితే వంట చేసే బాధ్యత మీది, దాన్ని ఫేమస్ చేసే బాధ్యత నాది. మరో కొత్త వంటతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. సైనింగ్ అప్ శివ.